హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బ్లౌజ్ కటింగ్ కోసం బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసేద్దామా. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్స్ ఫస్ట్ పొడవ తీసుకోవాలి. దానికోసం బ్లౌజ్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి వేస్ట్ వరకు మెజర్ చేసుకోవాలి. వేస్ట్ వరకు ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేస్ట్ లూజ్ చూసుకోవాలి. వేస్ట్ దగ్గర ఈ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఆ సైడ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చూసుకొని దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ చూసుకోవాలి. బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకుని పెట్టుకోవాలి. సేమ్ అంతే కావాలంటే, లేదంటే కిందకి తగ్గించుకోవాలనుకుంటే సేమ్ వచ్చినంతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు హామ్ హోల్ చూసుకోవాలి. హామ్ హోల్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హామ్ హోల్ దగ్గర జాయింట్ వరకు లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి హామ్ హోల్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ అయితే, నార్మల్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో అంతా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఎంత వస్తే అంత ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ చూసుకోవాలి. ఎంత వచ్చిందో దానికి 2 పాయింట్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు డాట్కి గ్యాప్ ఎంత ఉందో చూసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ చూసుకోవాలి. షేప్ పట్టి వచ్చి ఎంత ఉందో దానికి హుక్ కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ యాడ్ చేసుకుని పెట్టుకోవాలి. మొత్తం 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వచ్చిన దానికంటే. ఇప్పుడు షేపు పట్టి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకుని దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా చూసుకోవాలి. మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇలా నోట్ చేసి పెట్టుకోవాలి కటింగ్ చేసే ముందు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం.